దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వేకునే లేచి ఆయన ముఖ దర్శనం చేసి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన నామాలు ఎత్తిపట్టి ఘనపరిచి కీర్తించి ఆయన నామంలో ప్రార్థించి ఇలాగున వాక్య పరిచర్య చేయట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా ధన్యతగా మనం కొనసాగుతున్నాము. హల్లెలూయా. మరి ఆ క్విజ్ ప్రోగ్రామ్ ఒకటి మనం కంటిన్యూ చేస్తా ఉన్నాము. మరి అనేకమైన విజ్ఞాపన ప్రార్థనల పరిచర్య కూడా మన శుక్ర శనివార దినాల్లో జరిగించుకుంటున్నాము. సార్వత్రిక సంఘము ఆదివారపు దినము, నిన్నటి దినము, పరిశుద్ధ దినాన, పునరుత్థాన దినాన ప్రభు యొక్క మరి ఆ యొక్క మహాత్యాన్ని, ప్రభు యొక్క ప్రేమను మరి కొనియాడుతూ ప్రతి ఆదివారము సార్వత్రిక సంఘం చేస్తున్న ఆరాధనను దేవుడు ఆఘ్రాణిస్తూ క్రైస్తవుల మీద గొప్ప ఆశీర్వాదాలు ఆయన కుమ్మరింప చేస్తా ఉన్నాడు. మనము కూడా అందులో మరి పాలిభాగస్థులమై ఎవరి సంఘాలకు వాళ్ళు వెళ్ళి మరి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు దయచేసిన, మన కుటుంబాలకు దయచేసిన ధన్యత కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి లెంట్ డేస్ లో ఉన్నాము. సిలువ శ్రమల ధ్యానాలు మనము ధ్యానిస్తా ఉన్నాము. మరి దేవుదే కాలము ఒక చక్కని వాక్కు ద్వారా దేవుని యొక్క వాక్యమును, ఆ సిలువ ధ్యానాలను మనము ధ్యానించటానికి దేవుడు మనకు దయచేసిన మరొక దినాన్ని బట్టి, మరొక తరుణం బట్టి దేవునికి మహిమారోపిస్తున్నాను. పౌలు భక్తుడు మరి క్రీస్తు ప్రభును ఎంతగానో ఎరిగి ఉన్నాడు. ఆయన సిలువ మరణ పునరుద్ధానాలకు ఆయన గొప్ప సాక్షిగా అవగాహన కలిగిన వాడుగా ఆయన తరిచి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి ఆయన ఎంతగానో ఔపోసన పట్టిన వాడుగా, అంతేకాదు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో మరి నిబిడీకృతమైన యేసు క్రీస్తు ప్రభుని ఆయన ఎంతగానో అర్థం చేసుకున్న వాడై తన పత్రికలలో ప్రభు గురించి గంభీరమైనటువంటి వాక్యాలను రాసి ఉన్నాడు. కొన్ని కొన్ని అసలు అర్థం కాని విధంగా కొన్ని ఉంటాయి. కొన్ని అయితే అసలు అవి ఆలోచింప చేసేవి ఉంటాయి. కొన్ని మాటలు మనము ధ్యానించటానికి అందులో ఉన్న ఆ వాక్య సారాంశము, ఆ వాక్యములో ఉన్న శక్తి, ఆ వాక్యములో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క మహాత్యాన్ని మనం అనుభవించటానికి ఆయన రాసిన జీవవాక్కులు మనకి ఒక జ్ఞానంగా, ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదకరణంగా మన కొరకు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-24 వచనాల్లో మనము చూచినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 24వ వచనము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగములో మరి పౌలు గారు రాసిన ఈ యొక్క మాటలలో మరి 18వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు కూడా పౌలు చాలా గంభీరమైన ప్రసంగం చేస్తా ఉన్నాడు. క్రీస్తు యొక్క శిలువ లోకానికి ఒక వెర్రితనంగా, అన్ని జనులకు వెర్రితనంగా కనపడుతుంది. మరి కొద్ది మంది ఏమో క్రీస్తులో జ్ఞానం కోరుకుంటా ఉన్నారు. మరి కొద్ది మందికేమో, మరి యూదులకేమో అసలు క్రీస్తు అనే వ్యక్తి ఒక ఆటంకంగా ఉన్నాడు. మరి కానీ ఆ క్రీస్తులో ఒక గొప్ప దేవుని శక్తి, ఆ యొక్క క్రీస్తు పడిన శిలువ క్రీస్తు మరి చేసిన శిలువ త్యాగము, బలియాగంలో ఒక గొప్ప దేవుని శక్తి, దేవుని జ్ఞానం ఉన్నట్లుగా మరి ఆయన ఇక్కడ మరి తన యొక్క బోధలో తెలియచేస్తా ఉన్నాడు. ఈ యొక్క వచనాలన్నీ ధ్యానిస్తే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు మరి గోచరం అవుతాయి. ఒకటి ఏంటంటే వెర్రితనము, రెండవదిగా దేవుని శక్తి, మూడవదిగా దేవుని జ్ఞానము. అసలు వెర్రితనం ఏంటి? అసలు బైబిల్ గ్రంథంలో వెర్రితనం అని రాయటం ఏంటి? అసలు బైబిల్ గ్రంథము వెర్రితనం అనే పదం, వెర్రితనం అంటే ఏంటి? తెలివి తక్కువతనం కదా.
మరి అంతగా బుద్ధి వికసించని తనం, బుద్ధి మాంద్యం కలిగిన తనం, అండర్స్టాండింగ్ లేనటువంటి స్థితి, మెంటల్ స్టేటస్ కదా. ఇక్కడ మరి పౌలు భక్తుడు సిలువ కదా, ఆ సిలువ, ప్రభు సిలువలో చేసిన త్యాగాన్ని ఆయన ఏంటి అంత ఈజీగా, అంత వెర్రితనం అని చెప్పి మాట్లాడాడు. ఏంటి అసలు అది? అదంత వెర్రితనమైన కార్యంగా ఉందా? అవును. అన్యులైన వారికి అది చాలా వెర్రితనమనే కార్యంగా కనిపిస్తా ఉన్నది కదా. ఆ సిలువలో ప్రభు వేలాడుట ఇప్పటికి కూడా మరి అనేక మంది ప్రభు గురించి హేళన చేస్తున్నారు. అదొక అవమానీయమైన సంఘటనగా, మరి అదొక మరి గొప్ప, మరి మనుషులు హేళన చేసే సంఘటనగా సిలువెక్కటం ఏంటి? అసలు ఎంతో నేరం చేసిన వాళ్ళు ఆ సిలువెక్కుతారు. మామూలు వారికి ఆ సిలువ శిక్ష విధించబడదు. రోమా ప్రభుత్వం వేసే సిలువ శిక్ష అంటే అది చాలా హేయాతి హేయమైన శిక్ష. అది ఎంతో ఘోరమైన నేరం చేసే వాళ్ళకి వేసే శిక్ష అని చెప్పేసి అక్కడున్న ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు కదా. ఈ సిలువ సందేశము అసలు ఎంత మరి మానవులకి అసలు ఆ యొక్క మరి క్రీస్తు యొక్క మరి యొక్క ప్రత్యేకత కలగని వారికి ఎలా ఉందంటే అది చాలా మరి అది తెలివి తక్కువకు సందేశంగా క్రీస్తు ప్రభు మరి ఆ యొక్క సిలువలో వేలాడుట అనేది ఒక వెర్రితరమైన కార్యంగా మానవాళికి కనిపిస్తా ఉన్నది. కానీ ఈ యొక్క సిలువ గురించి మనము ధ్యానించే కొద్దీ మనకు ఉన్న అజ్ఞాన పొరలన్నీ కూడా ఒక పొగమంచు తొలగిపోయినట్లుగా, ఒక మబ్బు విడిపోయినట్లుగా మనకు అవుతుందండి. ఆ యొక్క వాక్యము మనం ధ్యానించక ముందు, ప్రభు యొక్క శిలువను గురించి మనం ధ్యానించక ముందు, మరి అది మనకెంతో అగమ్య గోచరంగా ఉంటది కానీ తర్వాత అదేమైపోద్దంటే అది మన క్రైస్తవ జీవితానికి ఒక సెంటర్ పాయింట్ గా, ఒక మన యొక్క మానవ శరీర అవయవాలన్నిట్లో గుండె ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో అట్టి విధంగా ఒక సెంటర్ పాయింట్ గా క్రీస్తు సిలువ వేయబడుట అనే కార్యము చూడటానికి, లోకానికి అది అన్ని జనులనే వారికి, రక్షింపబడని వారికి ఒక వెర్రితనంగా ఉంది. కానీ రక్షింపబడిన మనకైతే నిజంగా అది దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా పరిగణించబడతా ఉన్నది. మరి మానవుడు మరి యొక్క ఈ వెర్రితనం ఎందుకు అనుకుంటున్నాడు కదా. మరి ఆ దినాలలో ఉన్నటువంటి వారు కూడా మరి చాలా సార్లు ఏమనుకున్నారు, ఇది మరి ప్రభు సిలువలో వేలాడుట వెర్రితనమే, వాడి దృష్టికి అపహాస్యంగా ఉన్నది. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 44 వరకు చూస్తే గనక అసలు అక్కడ ప్రభుని ఆ మార్గాన్ని వెళుచున్న వారు మరి దూషించారంట, అపహాస్యం చేశారంట. మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పెద్దలు, మరి ఆ యొక్క సిలువ వేయమని కేకలు వేసిన వారు, మరి ఆ యొక్క శాస్త్రులు, మరి వారందరూ కూడా ఆయన అపహసించారట. వీడు ఇతరులు రక్షించాడు, తను తాను రక్షించుకోలేడు, ఇశ్రాయేలు రాజు కదా, సిలువ మీద నుండి దిగిన వస్తే గనక మనం నమ్ముతాము, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. మరి దేవుడు ఆయనకి ఇష్టడైన కుమారుడు కదా, ఆయన తప్పిస్తాడేమో చూద్దామని ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ దొంగలు కూడా ప్రభుని అదే మాటలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మన సమకాలిక మరి పరిస్థితుల్లో కూడా అనేక మంది అన్యులు ఎంతో ఘోరంగా మరి ఈ సిలువ గురించి అభివర్ణిస్తా ఉన్నారు. 3 మేకులు పీక్కోలేని వాడు ఎలాగున దేవుడు అయ్యాడు, ఆయనే మేకులు పీక్కోలేకపోతే ఎలా ఆయన దేవుడయ్యాడని ఒక ప్రశ్న ఈ యొక్క లోకము వేస్తా ఉన్నది. కానీ ఆ 3 మేకులు కొట్టించుకోవటానికి ఆయన వచ్చాడు. ఆ మేకులు కొట్టించుకుంటేనే గాని ఆ కొట్టబడిన ఆ మేకుల ద్వారా రక్తము చిందించబడితే గాని సామాన్యముగా రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. రక్తమే ప్రాణము గనక ఆ ప్రాణం పెట్టకపోతే మానవాళికి రక్షణ కలగదు గనక అదొక వెర్రితనంగా ప్రపంచానికి ఉంది. గాని మనకైతే అదొక దేవుని శక్తిగా పరిగణించబడుతున్నట్లుగా మనము చూడగలం కదా.
క్రీస్తు శిలువ వల్ల ఏమి ప్రజలకి మరి మానవులకి ప్రయోజనం ఉన్నట్లుగా మరి మానవాళికి అనిపించటం లేదు. ఎందుకంటే ప్రభు మరి రోగులు స్వస్థపరిచాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆఖరికి చనిపోయిన వారిని కూడా లేపాడు కదా. ఆయన ఒకవేళ సిలువకి ఎక్కకుండా ఉంటే అలాగున అద్భుతాలు చేసుకుంటా పోతా ఉంటే గనక అది ఎంతో ఉపయోగకరమైన పని కదా. ఆయన సిలువలో నిస్సహాయుడిగా చనిపోవటం ఏంటి కదా. అదేమన్నా సిలువను చూస్తామంటే అదేమన్నా సంతోషకరమైన కార్యంగా ఉందా? మరి ఆ సిలువలో ఏమన్నా విజయంగా అనిపిస్తా ఉన్నదా? సిలువ ఏమన్నా ఉపయోగకరమైన విధంగా ఉన్నదా అని అక్కడున్న ప్రజలందరూ కూడా భావించారు. సిలువ మరి ప్రపంచంలో మనుషులు ఆలోచించిన విధంగా అదేమి ఉపయోగకరంగా వారి దృష్టికి అనిపించటం లేదండి. కానీ సిలువ విశ్వసించే వారికి కదా అదొక వినోదంగా, వింతగా, మరి అక్కడ అర్థం కాని వారికి ఒక వెర్రితనంగా ఉన్నది కానీ అది మరి పౌలు అర్థం చేసుకున్న ఆ పర్స్పెక్టివ్ లో నుంచి పౌలు ఏ దృష్టికోణంలో చూస్తున్నాడో దానిలో నుంచి మనం ఆలోచిస్తే గనక అది దేవుని యొక్క శక్తిగా, దేవుని జ్ఞానంగా పరిగణించబడతా ఉన్నది. శిలువ సందేశంలో మనము ఏమి ఆలోచించగలమంటే దేవుని యొక్క శక్తి గురించి ఆలోచించగలం కదా. ఒక శక్తిమంతుడైన క్రీస్తు ప్రభు ఆయన నిస్సహాయుడుగా మరణించినా కూడా తిరిగి పునరుద్ధానుడుగా తిరిగి లేచుట, అక్కడ ఒక శక్తి, అక్కడ ఒక ప్రభావము నిరూపితమయ్యాయి. ఇక్కడ రాయబడిన దేవుడు వినియోగించిన ఆ శక్తి, ఆ పవర్ అనే పదానికి గ్రీకు పదానికట డునామిస్ అనే అర్థం అట. డునామిస్ అంటే ఈ డునామిస్ అనే పదాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసినప్పుడు డైనమైట్ అన్నారట. అదే మరొక అర్థం ఏంటంటే దానికి మిరకిల్ అన్నారంట. మిరకిల్ లేకుంటే డైనమైట్ అన్నారంట. డైనమైట్ అనే పదాన్ని మనం చూస్తే గనక కదా అదేంటది ఒక మరి ఆ విస్ఫోటనగా డైనమైట్ అనే పదానికి అర్థం ఏంటండి? ఒక వినాశనకరమైన లేకుంటే ఒక ప్రభావంతో కూడిన ఒక విస్ఫోటనగా మనం అర్థం చేసుకోవచ్చు డైనమైట్ అనే పదాన్ని కదా. అది ఎంతో గొప్ప ఒక పేలుడు లాంటి పదార్థంగా అనుకోవచ్చు, లేకుంటే ఒక బ్రహ్మాండమైన విస్ఫోటన అనుకోవచ్చు. ఈ సిలువ కార్యము, సిలువలో ప్రభు తిరిగి లేచుట అనేది అదొక డైనమైట్ గా, ఒక మిరకల్ గా ఉందట. మరి ప్రభు బ్రతికున్న దినాలలో అనేకమైన అద్భుతాలు చేశాడు కదా. ప్రభు మరి ఆయన బహు జన సమూహాలు ఆయన వెంబడించారట. మత్తయి సువార్తలో మనము చూస్తే 9వ అధ్యాయం 35వ వచనంలో ఆయన బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు ఆయన సంచరించాడు. ఏ ఒక్క రోగం ఆయన దగ్గరకు వచ్చింది బాగు కాలేదా? అనేకమైన దయ్యాలు వెళ్ళగొట్టాడు. మరి అనేకమైన అద్భుతాలు, కుష్ఠరోగాలు, గుడ్డువారిని బాగు చేయట, అసలు వాట్ నాట్ ఆయన దగ్గరకు వచ్చిన ఏ రోగం కూడా, జలోదర రోగం, ఇంకా రకరకాల వ్యాధులన్నీ సేనా దెయ్యాలతో సహా ఆయన పారగొట్టాడు. అవునా కాదా? అనేకమైన అద్భుతాలు చేశాడు. అసలు అసలు అన్ని అద్భుతాలు భూమి మీద మరి జరిగిన అద్భుతాలన్నిటిలో మనం ఆలోచిస్తే గనక ఈ యొక్క సిలువ మరణము గెలిచి మరి పునరుద్ధానుడుగా లేచుట, ఇది ప్రభువు చేసిన అద్భుతాలన్నిటిలో కూడా శక్తివంతమైన అద్భుతం అండి. అత్యంత శక్తివంతమైన మరి ఆ యొక్క అద్భుతం ఏంటంటే గనక ఈ యొక్క సిలువ మృతి గెలిచి లేచుట, సిలువలో మరణించి గెలిచి లేచుటే గొప్ప అద్భుతంగా ఇక్కడ పరిగణించబడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే మనము చూసినట్లయితే ప్రభు అనేకమైన అద్భుత స్వస్థతలు చేశాడు. తర్వాత మరి ఏమైంది?
స్వస్థత పొందిన వారు తిరిగి కొన్ని దినాలకి వాళ్ళు చనిపోయారు. అవునా కాదా? గొప్ప మరి మృతి గెలిచి మృతిలోంచి లేపిన వాళ్ళు కూడా తర్వాత కొద్ది కాలానికి వాళ్ళు చనిపోయి ఉంటారు. అవునా కాదా? స్వస్థతలు చేసాడాయన. ఆ దయ్యాలు వెళ్ళగొట్టారు. తిరిగి దయ్యాలు వచ్చి ఉండకపోవచ్చు గానీ, అనారోగ్యాలు అయితే మరలా మానవునికి వస్తానే ఉంటాయి గదా! మనమే ఉన్నాం. అప్పుడప్పుడు తరచు జలుబులు చేస్తే ఏదో చిన్న చిన్న మరి అనారోగ్యాలు అవుతా ఉంటాయి. మళ్ళా తిరిగి మనం రికవర్ అవుతా ఉంటాం. ఇవన్నీ గూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ యొక్క అద్భుతము అవన్నీ గూడా అద్భుతాలు ప్రభువు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు ఆయన జీవించిన కాలంలో. కానీ మరణించిన సమయంలో జరిగిన అద్భుతము ఇక ప్రపంచానికి ఒక ఆ వెర్రితనమంతా కూడా వారు ఏదైతే వెర్రితనంతో మరి ప్రభువుని అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నారో, కానీ మరి అజ్ఞానాన్ని పారద్రోలుతూ అదొక డైనమైట్‌గా ఈ యొక్క ప్రపంచంలో అది ఒక ఆత్మ విస్ఫోటనగా, ఒక పేలుడు సంభవించినట్లుగా జరిగిందండి. హల్లెలూయా! హల్లెలూయా! కదా! అది ఆయన మరణాన్ని తిరిగి లేచుట. మానవుడు ఎంత శక్తిమంతుడైనా గూడా మరి ఓడించలేనిది ఒకటుందండి. ఏంటది? మరి ఎంత డబ్బున్నా కూడా మరి భూమి మీద మరణం కంటే శక్తివంతమైన కార్యం ఏమైనా ఉందా? డబ్బేమన్నా దాన్ని జయించగలుగుతా ఉందా? కరోనాలో మనం చూచినట్లయితే కదా! ఎంతమంది చనిపోయారు. డబ్బున్న వాళ్ళు కదా! లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కూడా పిట్టల్లా రాలిపోయారు. అంటే మరణాన్ని ఓడించలేకపోయారు. మరణాన్ని మరి సమీపించకుండా జీవించలేకపోయారు. రాజకీయాలేమన్నా మరణాన్ని అధిగమించగలదా? కదా! మానవుడు మరి ఎంతో విధమైన రిసర్చ్‌లు చేస్తూ అనేకమైన భూమి మీద అనేకమైన అద్భుతాలను ఆవిష్కరిస్తా ఉన్నాడు. కానీ మరణం అనే దానిని అధిగమించగలుగుతున్నాడా? కానీ కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన ఆ మరణాన్ని అధిగమించి లేవగలిగాడు. హల్లెలూయా! హల్లెలూయా! సిలువ అర్థం చేసుకోలేని వారికి ఒక వెర్రితనంగా ఉంది గాని, దేవుని శక్తిని మనం అర్థం చేసుకోగలిగితే, అబ్బా! ఇదెంత అద్భుతమైన మిరకల్స్‌లో మరి ఇంకా ప్రాముఖ్యమైన మిరకల్ గదా! గ్రేటెస్ట్ మిరకల్ ఆన్ దిస్ ఎర్త్ ఏంటంటే, ప్రభు పునరుద్ధానుడై ఆ మృతిని గెలిచి లేచుట. హల్లెలూయా! కదా! ఇది దేవుని శక్తండి. అక్కడ దేవుడు వినియోగించిన ఆ బలాతిశయము, ఆ శక్తి, ఆ ప్రభావము అది మానవాళికి అర్థం కానటువంటి ఆ గొప్ప శక్తి ద్వారా ప్రభు పునరుత్థానుడుగా తిరిగి లేపబడ్డాడు కదా! మరి ఆయన దేవుని యొక్క శక్తి, ఆ శక్తి ఎంత అద్భుతమైన శక్తి అంటే ఖాళీ సమాధి లేకపోతే ప్రపంచంలో ఈ అద్భుతం తెలిసేది కాదండి. సిలువకెక్కకపోతే సిలువ మీద వేలాడకపోతే కదా! ఆయన ఆఖరి రక్తపు పొట్టు వరకు కార్చి చనిపోకపోతే ప్రజలందరూ చూచారక్కడ. అక్కడ చివరికి ఒక శతాధిపతి వచ్చి సర్టిఫై చేశాడు. ఈయన చనిపోయాడని. పిలాతు దగ్గరికి కబురు పెట్టారు. ఈయన చనిపోయాడనే కన్ఫర్మేషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాతనే ఆయన పాతిపెట్టారు. ఒక వ్యక్తి ఆఖరి రక్తబొట్టు వరకు చనిపోయి, శరీరమంతా ఛిద్రమైపోయి, అసలు ఏ మాత్రం గూడా అసలు ఒక చిన్న కండ గూడా కనిపించనంతగా కేవలం ఎముకల గూడు మాత్రమే కనిపించే విధంగా ఆ దినము ప్రభు యొక్క శవముందట. ప్రభు యొక్క శవము మొత్తం ఒక రక్తపు ముద్దలాగుందంట. రక్తపు ముద్దే ఇంక వేరే లిటరల్‌గా ఏమీ లేదు. కేవలం రక్తపు ముద్దే. అసలంత రక్తపు ముద్ద ఎలా ఉందంటే, ప్రభువు ముఖానికి ఒక రుమాలు పెడితే, ఆ రుమాలుకు ప్రభు ముఖం ఒక అచ్చులాగా వెళ్ళిపోయిందంట. ప్రభు యొక్క ముఖాకృతి కట్టబడినటువంటి ఆ యొక్క రుమాలుకి ప్రభు యొక్క ముఖాకృతి ఒక అదొక అచ్చులాగా పడిపోయిందంట. అది ఎక్కడో మ్యూజియంలో ఎక్కడో ఆయనకు చుట్టబడిన వస్త్రము అవన్నీ గూడా ఎక్కడో భద్రం చేయబడినాయంట. వాళ్ళు ఎన్ని వస్త్రాలు తీసుకొచ్చి ప్రభుని చుట్టారో. ఎన్నో మరి వెలగల వస్త్రాలను, అక్కడ సుగంధ ద్రవ్యాలను వారు తీసుకొచ్చి ప్రభుని సిద్ధపరుస్తున్నారు. శవాన్ని సిద్ధపరిచి ఆ యొక్క మరి
లైక్ గుహలో సమాధిలో పెట్టినట్లుగా మనము చూడగలము. అంటే అటువంటి విధంగా చనిపోయిన వ్యక్తి పోనీ మామూలుగా ప్రాణం పోయింది తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. లేదా ఒక 3, 4, 5 దినాలైతే గాని అది కుళ్ళు పట్టదు. కాబట్టి ఆయన తిరిగి లేచాడంటే అది వేరే మాట. కానీ అణువణువు కూడా చిత్రహింస చేయబడి అణువణువులో నుంచున్న ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మరి బయటికి వచ్చేసి కదా, రక్తమే ప్రాణము కదా, అసలు ఏ మాత్రం కూడా లోపల ఒక రక్త బొట్టు కూడా లేకుండా చనిపోయిన వ్యక్తి మూడో దినము లేచుటే కదా, అదొక డైనమైట్ గా మిరకల్స్ లో మిరకల్స్ గా మరి అక్కడ జరిగినట్లుగా అది దేవుని శక్తి ప్రభావముతో నిరూపించబడినట్లుగా మనము మరి మనం అర్థం చేసుకోగలం. అది దేవుని శక్తిగా. ఇందులో జ్ఞానము ఇమిడి ఉన్నదండి. మరి మన ప్రతి సందేశంలో లేకుండా మన క్రైస్తవ జీవిత విశ్వాసపు పునాది ఎక్కడ వేయబడింది? ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల మీదనే మన యొక్క విశ్వాస జీవిత యొక్క పునాది కట్టబడినట్లుగా మనము చూడగలము. మరి మా యొక్క జ్ఞానం ఎలా అయ్యాడు ప్రభు మనకు? మనం ఆలోచించినట్లయితే జ్ఞానం ఎలా అయి ఉన్నాడు? మరి ఆయన దేవుని శక్తి ద్వారా నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడుగా తిరిగి ఆయన ప్రపంచానికి ఇగో తిరిగి లేచుట ద్వారా, తిరిగి ఆరోహణమై వెళ్ళుట ద్వారా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోవటం ద్వారా నిజంగానే పరలోకం నుంచి కిందికి దిగి వచ్చిన కుమారుడని నిరూపించబడ్డాడు. మరి మనకది ఆయన దేవుని జ్ఞానము ఎలా అయ్యాడు అని మనం ఆలోచిస్తే గనక మరి ఆయన మరి మార్టిన్ లూథర్ అనే ఒక గొప్ప దైవజనుడు కదా, రిఫార్మేషన్ తీసుకొచ్చిన గొప్ప దైవజనుడు. ఆయన ఆయన పౌలు యొక్క ఈ మాటలను అర్థం చేసుకుంటూ ఆ యొక్క ఈ విధంగా ఉటంకించాడట. తెలివైన జ్ఞానము మరియు తర్కము ఏదంటే ఈ యొక్క ప్రభు గురించిన వాదనలు ఇవన్నీ ఈ తర్కాలన్నీ ఎలా ఉన్నాయంటే మరి అన్యులైన వారిని పిచ్చి సాధువులుగాను, క్రైస్తవులైన వారిని క్రూరమైన వారుగాను చేయటానికి ఉపయోగపడతాయి. కానీ వారు మరలా ఆ యొక్క వెర్రితనంలోకి వెళ్ళిపోతారు. ప్రభు గురించిన సరైన అర్థం వారు చేసుకోకపోతే. కానీ దేవుని యొక్క ఈ వాక్యము ద్వారా వారికి చక్కగా బోధించబడి నడిపించబడితే తప్ప వారు ఎప్పటికీ కూడా ప్రభు అయిన క్రీస్తును తెలుసుకోలేరు కదా. లోకంలో ఇంకా ప్రభు అర్థం కానటువంటి క్రైస్తవ లోకం ఉంది కదా, అవునా కదా? క్రీస్తుని సరైన విధంగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకను సెవెంత్ డే అడ్వెంటిస్టులు కదా, శనివారం కూడికల్లో మరో శనివారం దేవుణ్ణి ఆరాధించేవారు, మరి క్యాథలిజంలో ఉన్నవారు, ఇంకా విగ్రహారాధనకు సమానమైన విధంగా కొనసాగుతున్నవారు, ఇంకా ప్రభుని కంప్లీట్ గా అర్థం చేసుకున్న వారు ఉన్నారా? క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వారుగా కూడా విపరీతమైన బోధనలు చేస్తున్న వారు, ప్రభు యొక్క ఆ మరణ పునరుద్ధానాలు కూడా సరైన విధంగా అర్థం చేసుకోకుండా జెండా కింద మరి దాటిపోతూ అది రక్షణగా ప్రకటిస్తున్నవారు కదా. లోకంలో ఎన్ని బోధలు ఉన్నాయండి. క్రీస్తులో ఆ యొక్క ఆ నీటి బాప్తిసంలో లోతైన అనుభవంలోకి వెళ్ళని వారు క్రీస్తు మరణ పునరుద్ధానాలలో ఇంకను పాలిభాగస్తులు కాని వారు ఇంకను అనేక మంది ఉన్నారండి కదా. ఈ యొక్క మనం కానీ ప్రభు యొక్క మరి ఈ యొక్క దేవుని శక్తితో పాటుగా దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి చాలా సార్లు మన కేవలం రక్షణలోకి మనం తీసుకెళ్ళగలుగుతుంది ఏంటి అంటే గనక మరి ప్రభుని ఆ సిలువలో వేలాడిన యేసుని మనం అర్థం చేసుకున్న ద్వారా, ప్రభు గురించి రాయబడిన మాటలు మరి ఆయన ఎలాగున మరి యొక్క మానవాళికి దేవునికి మధ్య ఉన్న ఒక నిచ్చెనగా మారిపోయాడో మనం ఆలోచిస్తే గనక మరి ఆ యొక్క యాకోబు గారికి ఒక కల వస్తుంది కదా. ఆయన యాకోబు గారికి కల వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? కలలో చూస్తా ఉన్నాడు. ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశం వరకు వేయబడిందంట. ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉందట. దాని కొన ఆకాశం అంటిందంట.
దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట కదా. యోహాను సువార్త 1 అధ్యాయము 51 చూస్తే ప్రభు అంటాడు, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్యుని కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. ప్రభు అట్టి విధంగా దేవదూతల ద్వారా ఆయన పరలోకానికి కొనిపోబడతాడని, అబ్బా హల్లెలూయా, ఆకాశం తెరవబడిందని, ఆ నిత్య మహిమకు ఆయన వెళ్ళిపోయాడని కదా. ఎంత జ్ఞానము ఇమిడి ఉన్నదండి. ప్రభు ముందుగానే ఒక నిచ్చెనగా దే ఈ యొక్క నశించిపోయే మానవాళికి మరి ఎక్కడో ఉన్న దేవునికి మధ్య ఒక సంధిగా, ఒక బ్రిడ్జిగా, ఒక నిచ్చెనగా మారిపోతాడని రాయబడిన ఆ మాటలు మరి ఎంతగా మనం అర్థం చేసుకునే కొలది, మనం ఎంతగా ఆ జ్ఞాన సముపార్జన చేయగలమంటే నిజంగానే ఆ దేవుని వాక్యము ధ్యానించే కొలది కూడా మరి ఆ శిలువ సందేశము ఒక గొప్ప దేవుని శక్తి అని, అందులో జ్ఞానం ఇముడుందని మనం అర్థం చేసుకోవచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలాగున మరి ఈ దినము ఉన్నటువంటి ప్రజలు మరి వారికి అర్థం కావటానికి మనం ఏం చేయాలంటే ఈ సిలువ సందేశాన్ని మనం ప్రకటిస్తూనే ఉండాలండి. ప్రకటించడం మానొద్దు. ఈ లోకంలో నశించిపోతున్న వెర్రితనంతో ఉన్న ఈ యొక్క లోకానికి మనము నిశ్చయంగా దేవుని యొక్క శుభవర్తమానాన్ని తప్పనిసరిగా ప్రకటించి తీరాల్సిందే. సువర్తమానము అనేటువంటి ఆ ప్రభు పుట్టాడు ఈ లోకంలో. ఆయన మన కొరకు, మన పాపాల కొరకు మరి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి మూడో దినం లేపబడ్డాడని ఈ శుభ సందేశాన్ని మరి మనుషులలో ఒక విశ్వాసాన్ని రగిలించటానికి, పాపులను పశ్చాత్తాపంలోకి నడిపించటానికి, మరి ఇంకను నిరాశ నిస్పృహలో ఉన్న వారిని మేల్కొల్పటానికి మరి యొక్క మాటలు మరి మనుషుల్లో ఆత్మకార్యం చేయటం, ఇదొక జ్ఞాన ఉపదేశంగా అనిపించటం లేదా? అవునా కాదా? మనకి ఈ సువార్త సందేశం అందించబడక ముందు మనం కూడా ఎలా ఉన్నాం? ఒక అజ్ఞాన దిశలో, ఒక వెర్రితనమైన మరి యొక్క దశలో మనం ఉన్నాం. కానీ ఎప్పుడైతే సిలువను గురించిన ఈ వార్త మనకు బోధించబడినప్పుడు దేవుని కృప మన మీద ఉండబట్టి ఆ మాటలు మనకు అర్థం కాబట్టి ప్రభు నా కొరకు త్యాగం చేశాడు, నా కొరకు బలియాగమయ్యాడు, నాకు బదులుగా ఆయన సిలువలో మరి ఆయన శిక్షను అనుభవించాడు. నేను పొందవలసిన శిక్ష, నేను వెళ్ళవలసిన నరకము బదులుగా, నేను వెళ్ళవలసిన ఆయన నిత్య నరకాగ్నికి బదులుగా నాకు నిత్య జీవం అందించబడటానికి ఆయన బలియాగమయ్యాడు. నా నిమిత్తంగా ఆయన మరి మరణించి తిరిగి లేచాడు కదా. నేను కూడా ఆయనతో పాటుగా మరి మరి ఆ మరణ అనుభవంలోకి వెళితే నేను కూడా తిరిగి లేపబడతానని ఈ జ్ఞానోపదేశం మనకు బోధించబడినప్పుడు దేవుడు మన హృదయాలను ఎన్లైట్ చేశాడండి. అర్థం చేసుకునే ఆ కెపాసిటీ మనకు దయచేశాడు. ఆ యొక్క ఆ సిలువ సందేశాన్ని గ్రహించేటువంటి అర్థమయ్యే కృప మనకి అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఆ గొప్ప జ్ఞానము, దేవుని జ్ఞానము చూడటానికి మనుషులకు అదొక వింతగా, మరి అదొక వినోదాత్మకంగా, లేకుంటే ఇంకా మరి వారు అంగీకరించలేని విధంగా ఉన్నది. కానీ ఈ లోక పాపాన్ని తీసివేసి దేవుని గొర్రె పిల్లగా ప్రభు ఆ సిలువలో చేసిన బలియాగము మరి ఆయన కోసం వెతుకుతున్న వారికి ఆ యొక్క మూర్ఖతలో నుండి ఆ యొక్క తిరిగి ఆ జ్ఞాన ఉపదేశం పొందుకోవటానికి దేవుడు కృప దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే ప్రభు చేసిన కార్యము యొక్క మరి గురించి పౌలు గారు ఆ కొరింథీ పత్రికలో రాసిన విధం మనం చూసినట్లయితే అక్కడ యూదులు మరి లేకపోతే మరి అక్కడ జ్ఞానులు, లేకుంటే గ్రీసు దేశస్థులు, ఇంకా వీరందరూ కూడా ఉన్నారు. ప్రభుని మరి తృణీకరించిన వారిలో, లేకుంటే ప్రభుని అర్థం చేసుకోలేని వారిలో మొదట యూదులు ఉన్నారు కదా.
ఆ ప్రధాన యాజకులు కూడా నిరంతరము ఆ యొక్క ధర్మశాస్త్ర మరి గ్రంథాన్ని పఠించి ప్రజలకు బోధించే శాస్త్రులు కానీ వారెవ్వరికి ప్రభు గురించినటువంటి జ్ఞానము బయలుపరచబడలేదండి కదా. పౌలుకు కూడా ముందు అర్థం కాలేదు. నిబిడీకృతమైన ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో నిబిడీకృతమైన క్రీస్తుకి అర్థం పౌలుకి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆయనకి ప్రభు ద్వారా ఎన్కౌంటర్ అయిందో ఆ ఎన్కౌంటర్ లో నుంచి ఆయన ప్రభుని అర్థం చేసుకున్నాడు. నీకు నాకు కూడా ఆ కృప అనుగ్రహించబడింది. ఆ దేవుని జ్ఞాన ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది. అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నీవు నేను లోకంలో వెర్రివారుగా ఉన్నాము. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కదా. కదా మనం ఎవరండి? ఒక ఎన్నిక లేని ప్రజలము, మరి జ్ఞానము లేని ప్రజలము. మనలను మరి ఆయన మరి ఏర్పరచుకొని ఉన్నాడు కదా. లోకంలో ఘనులైన వారు, బలవంతులైన వారు, జ్ఞానం కలిగిన వారు కదా, ఇంకా మరి గొప్పవారు అనబడిన వారు, వారికి ప్రభు అర్థం కాలేదు కదా. రీసెర్చ్ చేసే సైంటిస్టులు కూడా ఇంకా దేవుడు అర్థం కావట్లేదండి. యూదులకు అర్థమయ్యాడు. ఎవరైతే గొప్ప గొప్ప నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారో వారికి ప్రభు అర్థమయ్యాడు. గాని ఇంకా మన దేశంలో అనేకమైన రీసెర్చ్ చేసిన మ్యాథమెటిషియన్స్ గాని, గొప్ప గొప్ప మరి నోబెల్ బహుమతులు పొందుకున్న వారికి అర్థం కాలేదు. డాక్టర్స్ అనబడే వారికి అర్థం కాలేదు. మరి రీసెర్చ్ స్కాలర్స్ కి అర్థం కావట్లేదు మన దేశంలో కదా. గొప్ప స్థితిలో ఉన్న వారికి అర్థం కావటం లేదు. ఇంకా వారి మీద ముసుగులున్నాయి. అజ్ఞాన దశలో ఉన్నారు. కానీ నిన్ను నన్ను మన భారతదేశంలో ఒక ఎన్నిక లేని తృణీకరించబడిన జనానికి దేవుడు ఏం చేశాడు? ఈ ప్రత్యక్షత, ఈ జ్ఞాన ప్రత్యక్షత మనకు అనుగ్రహింపచేసి మనము సిలువను అర్థం చేసుకుని కృప దయచేశాడు. 1 కొరింథీ 1:31 రాయబడిన మాట, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. హల్లెలూయా. నశించు వారికి సిలువ స్వార్థ వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తిగా. మరి యూదులు ఆటంకపరచబడుతున్నారు. గ్రీసు దేశస్తులకు జ్ఞానం కోరుతా ఉన్నారు. ప్రపంచ యావత్తు కూడా ఏదో కావాలని వెతుకుతా ఉన్నది. కానీ ఎప్పుడైతే సిలువ దగ్గరకు వస్తారో ఆ సిలువలో ఉన్నటువంటి ఆ సందేశాన్ని గ్రహించగలరు. ప్రభు మరి ఆ ప్రభు యొక్క సువార్తను విశ్వసించగలరు. అప్పుడు వారికి ఆ రక్షణ, ఆ మోక్షము, ఆ నిత్య జీవము, పరలోక రాజ్య భాగ్యము దొరుకుద్ది. నీకు నాకు దేవుడు ఒక గొప్ప కృపిచ్చి ఆ వెర్రితనములో నుంచి దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్న వారమై, దేవుని యొక్క జ్ఞాన ప్రత్యక్షత పొందుకున్న వారమై, ఇటు విధంగా శిలువకు సాక్షులుగా మరి మనం ముందుకు కొనసాగటానికి మరి దేవుడు కృప దయచేశాడు. శిలువ శ్రమల ధ్యానాల సమయంలో ఇటు విధంగా ప్రభు యొక్క శిలువను జ్ఞాపకం చేసుకుంటూ మరి పౌలు రాసిన మాటల్లో నుంచి ప్రభుని అర్థం చేసుకుంటూ, శిలువ కార్యాన్ని అర్థం చేసుకుంటూ, మరి మనము కూడా ప్రభుతో మరణించిన వారమై, ప్రభుతో పాతి పెట్టబడిన వారమై, ప్రభుతో తిరిగి పునరుత్థానములో తిరిగి లేచిన వారమై, ఆ యొక్క మధ్యాకాశములో 7 విందులో బ్రతికి ఉన్నా చనిపోయినా ఆ మేఘముల మీద కొనిపోబడి ఆ విందులో పాల్గొనటానికి మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు దేవుడు గొప్ప కృప అనుగ్రహింప చేయును గాక. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.